అలంకృత వేషం వేయించిన భగవంతుడు జనార్దన్ పట్ల అపారమైన అనుగ్రహం చూపించాడు. ఒక అద్భుతమైన వ్యక్తిగా మలచి నిలబెట్టాడు. భక్తిపూర్వకమైన గాత్ర సంగీతాన్ని వరంగా ఇచ్చి వారి జీవితాన్ని భక్తి సంగీతమయం చేశాడు. అయ్యప్ప గీతాలాపనికి ముగ్ధుడైన భగవంతుడు 35 సార్లు శబరిమలై పిలిపించుకుని మహత్తరమైన దర్శన భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇంకా జనార్దన్ గారి పాట అనేక సందర్భాలలో ఉత్సవాలలో మారుమ్రోగి ప్రజాభిమానాన్ని సంపాదించింది. గణపతి నవరాత్రులు, దసరా ఉత్సవాలు, అమ్మవారి జాతరలు, కృష్ణాష్టమి పందిళ్లు, పెళ్లి వేడుకలు, పుట్టినరోజు సంబరాలు, షష్ఠి పూర్తులు, వినోదానికి సినిమా పాటలు, ఇలా అనేక సందర్భాలలో వీరి పాట వినిపించాల్సిందే. ఒక చోట వీరి పాట విన్నవారు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు విందామా అనిపించే మధురమైన గాత్రం వీరి శ్రోతలే మరొక చోట మరొక కార్యక్రమానికి వీరిని ఆహ్వానిస్తారు, అమితంగా గౌరవిస్తారు. వీరి పాటలు ఎన్నో సీడీలుగా వెలువడ్డాయి. మాన్య ముఖ్యమంత్రి వర్గాలతో వీరి సీడీలు ఆవిష్కరించబడ్డాయి. సచివాలయంలో లిఫ్ట్ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వీరి గాత్రం విని అభినందించారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. గౌరవనీయులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు మొదలైన నాయకులతో పరిచయం ఏర్పడడం వీరి పూర్వజన్మ సుకృతం. సచివాలయంలో చిరు ఉద్యోగం చేసిన భక్తి సంగీతం ద్వారా ఆయనని ప్రతివారు ఎంతో గౌరవించారు. గాన సరస్వతి ఆశీర్వాదం ఆయనని మహోన్నత స్థానంలో నిలబెట్టింది. సచివాలయ సాంస్కృతిక సంఘానికి సంగీత దర్శకులుగా ఎన్నికై కొత్త గాయనీ గాయకులకు అవకాశం కల్పించారు. 39 సంవత్సరాల పైన ఉద్యోగం కొనసాగించి పదవీ విరమణ చేస్తున్న ఈ తరుణంలో ఆయనలోని కళాకారుడు మరింత కళాసేవ చేస్తారని విశ్వసిస్తూ, మనస్ఫూర్తిగా భావిస్తూ, చేయాలని ఆశిస్తూ శ్రీ కొప్పుల జనార్దన్ గారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక సంఘ అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు. మీ అందరికీ నమస్కారాలతో వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.